స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మేము శాంతియుతంగా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఉంటా ఉంటే దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ వారు ఎమ్మెల్యే గారి ఇంటికి దౌర్జన్యం వస్తే మేము ఇక్కడ ఉంటే అన్యాయంగా మమ్మల్ని ఇక్కడ ఆపుతా ఉన్నారు పోలీసులు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూ వస్తే ఒక్కొక్కటి తాటా తీస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ పరిస్థితి మాకు పోలీసులు చెప్పినటువంటి ప్రకారంగా మేము ఎదుర్కొన్నాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తానికి పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా ఇక్కడ తయారైంది. మొత్తానికి ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నేతలను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మేము శాంతియుతంగా నిరసన చెప్పేందుకు వచ్చాము, కానీ దీనికి అంతటికి సంబంధించి పోలీసులే అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి మాజీ మంత్రి బాల్కొండకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉధృత వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు కూడా సొంతగా నిరసన చెప్తున్నందుకు పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ గతంలో ఏదైతే ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితులకు న్యాయం చేయాలి, 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అన్న మాటలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. భారత న్యాయ సంవిధానానికి సంబంధించి కొత్త చట్టం ప్రకారం 163 కొత్త చట్టం ప్రకారము పోలీసులు వేల్పూర్ మండల కేంద్రంలో పూర్తిగా బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఇంటి వద్దకు కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా పూర్తిగా వారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కార్యకర్తలు మీరు ఇంట్లోకి వెళ్ళండి, బయటికి రావద్దని చెప్పి పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం పూర్తిగా మేము మా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఇంటి వద్ద కూడా మేము నిరసన తెలుపుతున్నాం. ఇక్కడ వచ్చి మేము ఇక్కడ ఇంటి వద్ద ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలకు బంధుకు నిరసనగా వారికి ధీటుగా మేము సమాధానం ఇచ్చేందుకు మేము ఇంటి వద్ద గుమిగూడాం తప్ప మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉన్నాము. కానీ మమ్మల్ని పోలీసులు వచ్చి ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో కానీ మన నిజామాబాద్ జిల్లాలోని గల్ఫ్ బాధితులకు సంబంధించి అంశాన్ని తెరపైకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో హామీని నెరవేర్చాలని మేము అన్నాం. హామీ నెరవేర్చాలన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయలేదన్న దానికి సంబంధించి పూర్తిగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మేము ఇళ్లను ముట్టడిస్తామనడం కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడ ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో BNS 163 ప్రకారం బందోబస్తును నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిగా పోలీసులు అయితే దీనికి అంతటి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా తయారైన పరిస్థితి నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను పూర్తి స్థాయిలో ఏమైంది, ఏం దెబ్బకింది, ఎట్లా దెబ్బకింది? వేముల ప్రశాంత్ రెడ్డి మా నాయకుడి ఇంటి మీదకి కాంగ్రెస్ వాళ్ళు దాడికి వస్తే మేము అడ్డుకుంటున్నాం, ప్రొటెక్షన్ చేస్తున్నాం. పోలీసులు వచ్చి ఏం చెప్పిండ్రు, మేము వాళ్ళని దోలేసినాం, మీరు వెళ్ళిపోయినారు అన్నారు. మేము డిస్పాజ్ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సెక్యూరిటీతో వచ్చి ఇక్కడ దాడి చేసిండ్రు. మేము వాళ్ళని ప్రతిదాడికి ప్రయత్నిస్తే ఇక్కడ మీరు చూడండి, ఇలా కెమెరామెన్ చూపించండి, ఈ కాలు పలిగిన దాకా కొడుతురు. భీమ్గల్లా పర్టికులర్గా ఇక్కడనే ప్రెస్ మిత్ ఉన్నాడు, అడగండి, మరి రమేష్ అన్నకు అడగండి. భీమ్గల్లా కావాలని కొట్టిళ్ళు, కావాలని, మళ్ళా ఇప్పుడు కూడా కావాలని కొట్టిళ్ళు. కానీ అన్ని రోజులు సోమవారం ఉండే, అన్ని రోజులు మంగళవారం ఉండే, తింపి కొడితే అడ్రస్ లేకుండా కూడా పోతారు. మేము కూడా అన్నిటికీ తెగించే ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద మేము అందరం ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఇక్కడ ఉన్నాం. మా ఇంటిని ప్రొటెక్ట్ చేసుకునేందుకు మేమందరం ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు. ఏదేమైనా
పూర్తి స్థాయి ఏదైతే గల్ బాధితుల సమస్య జరిగిన గొడవకు సంబంధించి రెండు పార్టీలు కూడా వేల్పూర్కు ముట్టడికి రావడం, ప్రశాంత్ రెడ్డిని ముట్టడిస్తామన్న నేపథ్యంలో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద గుమిగుడి వారికి సంబంధించి ఏదైతే ఆ ఇంటి వద్ద లోపల ఎలా కాంగ్రెస్ పార్టీ నేతలు మా ఇంటికి వస్తారు, ఎలా ముట్టడిస్తారు అనే నేపథ్యంలో వీరందరూ ఇక్కడ ఉన్న పరిస్థితి లేదు. వీరందరినీ కూడా చెల్లాచెదురు చేసేందుకు వీరిని అందరినీ కూడా చెదరగొట్టేందుకు పోలీసులు అయితే ఇక్కడ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.